మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువులో గత కొంతకాలం క్రితం పనికి ఆహార పథకం కింద నిర్మించిన రోడ్డును తొలగించడంతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతారని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ఈ చెరువులో సర్వే నెంబర్ 642లో 29.19 ఎకరాల సికం, 67.29 ఎకరాల ఎఫ్.టి.ఎల్ భూమి ఉందని, నిర్మించిన ఈ రోడ్డు మొత్తం సికం భూమితో పాటుత్లలో నిర్మించారని, ఈ రోడ్డును నిర్మించడం వల్ల చెరువు ఆక్రమణకు గురైతుందని జిల్లా చెరువుల పరిరక్షణ కమిటీ 2020లో రోడ్డును తొలగించేందుకు సిఫారసు చేసిందని, కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఈ పనులు నిలిచిపోయాయని, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం హైకోర్టులో WP-NEM.3836/2022 రిట్ పిటిషన్ను దాఖలు చేశామని, ఈ రోడ్డును 2 నెలల్లో తొలగించాలని కోర్టు తీర్పునివ్వడంతో అధికారులు తీర్పును అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ రోడ్డును తొలగించేందుకు సహకరించిన అధికారులకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. నిలాం చెరువులో అక్రమంగా పనిహార పథకం కింద వేసిన రోడ్డుని కొంతమంది రాజకీయ నాయకులు దీనిపైన మట్టి పోసి బూడ్చుకొని సికం భూముల్ని లెవెల్ చేసి అక్రమానికి గురవుతున్న దానివలన మేము హైకోర్టుని సంప్రదించడం జరిగింది. దానివల్ల హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ రోడ్డును తీసివేయాలి 2 నెలల క్రితం అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. దానివల్ల మాకు సహకరించిన కలెక్టర్ శశాంత్ గారికి, ఎఫ్టిఎల్ మన సమ్మిరెడ్డి స్వామి సార్కి, కిషోర్ స్వామి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని తీయడం జరిగింది. అక్రమానికి గురైతుంది ఎఫ్టిఎల్ కింద మొత్తం ఆక్యుపై చేయడం జరిగింది. 29 ఎకరాలు 19 గుంటలు భూమిని అక్రమంగా గురవుతుందని చెప్పేసి హైకోర్టు ద్వారా మేము వేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించుళ్ళు, దానివల్ల ఈ రోడ్డు తీసేయడం జరిగింది.